వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో మే 16వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తులో తప్పుల సవరణకు మే 6 నుంచి 8 వరకు సమయం ఇచ్చారు. మే 12 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లు పొందవచ్చు. వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20వ తేదీల్లో రోజుకు 2 విడతలుగా ఉంటుంది. ఇంజనీరింగ్ పరీక్ష మే 21 నుంచి 27 వరకు రోజుకు 2 విడతలుగా నిర్వహిస్తారు. వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష ఇంజనీరింగ్ ప్రాథమిక కీని మే 28న విడుదల చేస్తారు. తుది కీని జూన్ 5న ప్రకటిస్తారు. జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్ను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు సభకు జయకేతనంగా నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ నెల 14న జరగనున్న సభను పురస్కరించుకొని కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో 3 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1.25 లక్షల గృహాలు పూర్తి చేయగా 7.25 లక్షల ఇళ్లను 2026 మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో 5 లక్షల ఇళ్లను వచ్చే జూన్లోగా పూర్తి చేస్తాం, మిగిలినవి వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేస్తాం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖల అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం ద్వారా సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరి మొబైల్ ఫోన్ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎవరైనా మొబైల్ ఫోన్లు తీసుకువస్తే వాటిని పరీక్షా కేంద్రాల ప్రధాన గేటు వద్దే సేకరించి భద్రపరిచి పరీక్ష అనంతరం వాటిని తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. కేంద్రం రక్షణ శాఖ పరిధిలో చేపడుతున్న ఆర్మీ అగ్నివీరుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని గుంటూరులోని ఆర్మీ నియామక కార్యాలయంలో అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. ఈ పథకం కింద ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తుల నమోదుకు ఏప్రిల్ 10ని చివరి తేదీగా ప్రకటించారు. ఇందులో ఒక అభ్యర్థి ప్రస్తుతం 2 వేరువేరు అగ్నివీర్ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సిఈఈ ద్వారా నియామకాలు చేపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను వివిధ అంశాల వారీగా అంచనా వేసే క్యూఎస్ ర్యాంకింగ్స్ 2025 విడుదలయ్యాయి. ఈ ర్యాంకింగ్స్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈసారి ఐఐటి ఢిల్లీ 47వ ర్యాంకులో నిలువగా ఐఐటి బాంబే 50వ స్థానంలో ఉంది. అయితే గత ఏడాది ఐఐటి ఢిల్లీ 45వ స్థానంలో ఉండడం గమనార్హం. అదేవిధంగా ఈ ర్యాంకింగ్స్ జాబితాలో మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2, యూనివర్సిటీ కాలిఫోర్నియా 3వ స్థానంలో నిలిచి సత్తా చాటాయి. తొలి 3 ర్యాంకులు అమెరికాలోని వర్సిటీలే దక్కించుకోవడం విశేషం. ఇది ఇవాల్టి స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.